వారం కథ పేరు సమయం విలువ. ఆ సమయం విలువ ఏంటో వినందాం. పండితుడు కళ్యాణ శర్మకి ఒక అలవాటు ఉండేది. అదేంటంటే అతన్ని పిలిచి సభలో ఉపన్యాసం ఇవ్వమంటే ఒక పట్టాన ఉపన్యాసం ఆపేవాడు కాదు. అయితే ఇది ఇలా ఉండగా ఒకసారి ఉరట్ల జమీందారు రాజేంద్రవర్మ ఒక సభ ఏర్పాటు చేసి అందులో మాట్లాడడానికి చాలామంది పండితుల్ని ఆహ్వానించాడు. అందులో ఈ కళ్యాణ శర్మ గారిని కూడా ఆహ్వానించాడు. అందులో విషయం ఏంటంటే సమయము చాలా విలువైనది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ మొదలుపెట్టి ఎంతకి ముగించకుండా తన ధోరణిలో తాను చాలాసేపు ఉపన్యాసం సాగిస్తున్నాడు ఈ కళ్యాణ శర్మ గారు. అలా అయితే సభ పూర్తి కాకుండా చాలామంది వెళ్ళిపోతారు. ఇంకా జరగవలసిన కార్యక్రమం చాలా ఉంది. ఏం చేయాలా అన్నట్లు జమీందారు గారు ఆయన దివాణం వైపు చూశారు. వెంటనే దివాణం నారాయణవర్మ గారు లేచి, కళ్యాణ శర్మ గారికి జమీందారు గారు ఇప్పుడు సాలువతో సత్కరిస్తారు. కాలం విలువ తెలిసినప్పటికీ వీరి వంటి పెద్దలు తమ కాలాన్ని ఇక్కడ మన మధ్య వినియోగించడం మన అదృష్టం. వారికి సన్మానం చేసినట్లే ఇతర పండితులకు కూడా సన్మానం చేస్తారు. సాలువ కప్పిన తర్వాత కళ్యాణ శర్మ గారు మళ్ళా ప్రసంగిస్తారు అన్నాడు ఆయన. సన్మానం చేస్తున్నారు అంటే వ్యంగ్యంగా ఉపన్యాసం ఆహ్మన్నట్లేగా. సాలువ కప్పి ఫలతాంబూలం ఇచ్చాక కళ్యాణ శర్మ గారు ఇక తన ఉపన్యాసం కొద్ది క్షణాల్లో ముగించి కూర్చున్నారు. దివాన్ తెలివికి చాలా సంతోషించారు రాజేంద్రవర్మ గారు. కార్యక్రమం తను అనుకున్నట్లుగా దిగ్విజయంగా ముగిసింది. ఇదండి. ఎందుకంటే సమయం విలువ చాలా అందరికీ కావాల్సిందే. మనకి ఇవ్వాల్సిన టైంలో దాని గురించి మనం మాట్లాడాలి. అంతే తప్ప ఇంకా అలా అలా మాట్లాడుతూ ఉంటే పక్క వాళ్ళకి ఎటువంటి అవకాశము రాదు. ఆ సమయం విలువని చాలా చక్కగా చమత్కరించారు మన రచయిత శ్రీ ఎన్వీఆర్ సత్యనారాయణ గారు. బాయ్ పిల్లలు, బాయ్.